హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీకు తమిళని చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. కొడకంచి అనే ఒక గ్రామానికైతే వెళ్తున్నామండి మేము. ఇది హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మంచి దేవాలయం అనమాట. ఆదినారాయణ స్వామి దీంట్లో వేయించేసి ఉన్నారండి. మేమైతే ఆదినారాయణ స్వామి గుడికైతే బయలుదేరామండి. ఇది తెలంగాణలో ఉన్న మరో కంచి అనే ఆలయం అని కూడా చెప్పచ్చు దీన్ని. కంచికి వెళ్ళలేని వాళ్ళు ఈ ఆలయానికి వెళ్తే చాలా బాగా ఉంటుందండి. అక్కడ బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. దగ్గరలోనే అనమాట. నియర్ బై ఉన్న వాళ్ళైతే వెళ్ళి చక్కగా దర్శనం అది చేసుకుని రావచ్చండి. ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక్కసారైనా సరే దర్శించుకుని అయితే తీరాలండి. నిజంగా చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుందండి వ్యూ అయితేను. మేము ఈవినింగ్ వెళ్ళాము. అయితే స్టార్టింగ్ చూసారా ఇక్కడ స్టార్టింగ్లోనే ఇలా ఉన్నాయన్నమాట చుట్టుపక్కలంతా కూడాను. పర్యావరణం కూడా చాలా బాగుందండి. పచ్చటి పొలాలు అవి కూడా ఉన్నాయి చుట్టుపక్కల. ఇది ఒక చిన్న కుగ్రామంలా అనిపించింది నాకైతేను. ఈ దేవాలయం అయితేను చాలా పురాతనమైన దేవాలయం అండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే మాకు ఇక్కడ అన్ని ఫోటోషూట్లు అవుతున్నాయండి. ప్రీ వెడ్డింగ్ షూట్లు అందరూ చేసుకుంటున్నారనమాట. సో మేమైతే ఇది హైదరాబాద్కి అయితే ఇది 1 గంట ప్రయాణం పడుతుందండి. ఈ ఆదినారాయణ స్వామి గుడి చాలా పురాతనమైన గుడి అండి. ఇది మన తెలంగాణలోనే ఒక అద్భుతమైన ఆలయాలు చాలా ఉన్నాయండి. ఈ అద్భుతమైన ఆలయాల్లో ఇది ఒకటనమాట. తెలంగాణలో కంచి ఆలయాన్ని పోలిన ఆలయం అండి ఇది. ఇది హైదరాబాద్ వాళ్ళకి దగ్గరలో ఉండడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టం అని నేను చెప్పుకున్నాను. చాలా అదృష్టం అండి. ఒక్కసారైనా సరే మీరు వెళ్ళి ఇది ఇక్కడ దర్శనం చేసుకుని రావాలి స్వామివారిని. రమణీయమైన ప్రకృతి నడుమ ఈ ఆలయం చాలా అందంగా ఉంటుందండి. కంచికి వెళ్ళలేని వాళ్ళు తప్పకుండా ఈ కొడకంచికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న కోనేరు ఉందండి. ఇక్కడైతే చాలా బాగుంది. చాలా ప్రీ వెడ్డింగ్ షూట్లు అయితే జరుగుతున్నాయన్నమాట. మేము కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాము. ఈవినింగ్ కదా, చాలా ప్రశాంతంగా ఉందండి. చూస్తున్నారు కదా, స్తంభాలు ఇవన్నీను. ఇక్కడైతే చిన్న కోనేరు అనమాట. సో ఇక్కడ ఏదో అక్కడ ఏమంటారంటే వీడియోలు తీస్తారు కదా, దాన్ని పైకి పంపించారు. అది దాని పేరేదో నాకు అంత ఐడియా లేదు. సో అదైతే చూస్తున్నాం అనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవి చూసుకుంటూను. మేమైతే ఫొటోస్ అయితే చాలా దిగామండి. ఇక్కడ వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు. అదిగో చూస్తున్నారు కదా, కెమెరా అది పైకి పంపించారు, అది తీస్తుంది అనమాట వీడియో. సో అందరూ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లు చాలా జరుగుతున్నాయండి. నాకైతే ఆశ్చర్యం వేసింది నిజంగాను. ఫస్ట్ అయితే అనుకున్నాను నేను ఇక్కడైనా సీరియల్స్ తీస్తున్నారేమో అనుకున్నాను. సో కాదనమాట, చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఫోటోలు కూడా చాలామంది తీసుకుంటున్నారనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూను. మేము కూడా కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నామండి. కొద్దిసేపు సమయం గడిపాము ఇక్కడ. గడిపి ఇక్కడ ఫోటోలు అవి కూడా తీసుకున్నాం మేము కూడాను. ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. వీటిలో ఒక ప్రత్యేకమైన ఆలయం, చాలా పురాతనమైన ఆలయాల్లో ఇది కూడా ఒక ప్రత్యేకమైన ఆలయం అండి. అంతేకాదు ఈ ఆలయాలకి 100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉందండి. ఇక్కడ ఎంతోమంది భక్తులు తరలి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారటండి. నిజంగాను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అండి ఈ ఆదినారాయణ స్వామి గుడి. ఇక్కడ కిందనైతే ఇలా స్తంభాల్లో వేశారండి. స్తంభాల మీద అయితే ఆంజనేయ స్వామి బొమ్మ అవి వేశారు, చెక్కారు. ఇక్కడ చాలామంది ఇక్కడ కూడా దండం పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటో నాకైతే అంత ఐడియా లేదు. ధ్వజస్తంభం అనుకుంటున్నాను అనమాట. ఈ ధ్వజస్తంభం పైకి కూడా ఉంది. సో ఇక్కడైతే అక్కడ చూసారా, పెద్దది రావి చెట్టు ఉందండి. చాలా సంవత్సరాల పురాతనమైన రావి చెట్టులా అనిపించింది నాకు. చాలా పెద్దగా ఉందన్నమాట. సో అక్కడ కూడా మేము చూసుకుని అప్పుడు పైకి వెళ్ళామండి. పైన అయితే దర్శనం చేసుకుంటున్నాము. చుట్టుపక్కలంతా చూస్తున్నారు కదా. ఆ రోజు ఎందుకో ముందు రోజే శ్రీరామనవమి అయిందనమాట. అందుకని సో ఆ రోజైతే రష్ లేదు, బాగానే ఉందంతాను. పురాతనమైన ఆలయం కదా, చాలా బాగా అనిపించిందండి మాకైతేను. మేము కొద్దిసేపు అయితే అక్కడ గడిపామండి. లోపలికి అయితే వెళ్ళాము. ఇదైతే ప్రధాన ద్వారం అండి. అది అక్కడ లోపలికైతే వీడియో తీయనివ్వలేదండి. అడిగాను నేను ఆయన్ని, అయ్యగారిని పర్మిషన్ అడిగితే పర్మిషన్ లేదమ్మా అన్నారు. ఇది ప్రధాన ద్వారం అనమాట. మాకైతే బాగా జరిగిందండి దర్శనం అయితేను. చాలా హ్యాపీ అనిపించింది. మా అందరికీ కూడా చాలా సంతోషం అనిపించిందండి. దర్శనం చక్కగా చేసుకున్నాము. లోపలికి అంతా తీసుకెళ్లారు వాళ్ళు. అయ్యగారు అయితే లోపలికి తీసుకెళ్ళి బంగారం బల్లి, వెండి బల్లి ఉన్నాయన్నమాట లోపల. ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు, ఎక్కడో వేరే చోటు ఉన్నాయేమో అనుకున్నాను. అయితే మా పిల్లలు చెప్పారనమాట, అక్కడే ఉంది వెళ్ళండి అంటే మళ్ళీ వెళ్ళాను. నేను వెళ్ళి
బంగారం బల్లిని, వెండి బల్లిని దర్శనం చేసుకుని దండం పెట్టుకుని మళ్ళీ వచ్చానండి. చాలా తృప్తి అనిపించిందండి నిజంగా ఆ స్వామిని చూస్తేనే చాలా బాగా అనిపించింది. చుట్టుపక్కలంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి. ఇది ఇక్కడ అంతా పల్లెటూరు వాతావరణం అనమాట. ఇది చాలా పల్లెటూరు అనే అనిపించింది నాకైతేను. పక్కనే చిన్న చెరువు కూడా ఉంది, చూసే ఉంటారు మీరు ఇప్పుడు. అదండి. ఆ, ఎవరైనా సరే నియర్ బై ఉంటే కంపల్సరీగా వచ్చి దర్శనం చేసుకోండి ఈ ఆదినారాయణ స్వామిని. ఈయనకి కోరిన కోరికలు కూడా నెరవేర్చే దైవం అని కూడా అంటారటండి ఈయన్ని. ఇది తెలంగాణలోని ఒక పురాతన ఆలయాలుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడైతే ప్రసిద్ధి చెందిందండి బాగాను. ప్రశాంతమైన ప్రకృతిలో ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ ఈ ఆలయానికి వెళ్ళొచ్చు. ఇంకా వీడియోలు కూడా చాలా అందంగా వస్తాయండి. వీడియోలు ఫోటోలు తీస్తే చాలా అందంగా వస్తాయండి. చాలా బాగుంటుంది. చూసారా చుట్టుపక్కలంతా ఎంత చక్కగా ఉందో. ఇక్కడైతే చిన్న చెరువు ఉందండి. బాగా అనిపించిందండి మాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము. ఇక్కడ ఆలయాలు చిన్న సరస్సు కూడా ఉంది కదా, సుందరమైన ఆలయాల దృశ్యాలు, పచ్చదనం అన్నీ కూడా ఆకట్టుకుంటాయండి ఇక్కడైతేను. చుట్టుపక్కల చాలా బాగా అనిపించిందండి మాకైతేను. మేమైతే మర్చిపోలేమండి జీవితంలోనూ. అంత చక్కటి ఆలయం అనమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి. అయితే మేము వస్తుంటే ఎదురుగుండాను ఒక ఆంజనేయ స్వామి విగ్రహమును, ఇక్కడ శివుడి విగ్రహం అవన్నీ ఉన్నాయండి, నంది విగ్రహమును. ఇవి కూడా చాలా పురాతనమైనవిలా కనిపించాయండి మాకైతేను. మాకైతే నిజంగా జన్మ ధన్యమైందని అనిపించాలి. అటు శివుడు ఇటు కేశవుడు రెండు కూడా అయ్యాయండి మాకు దర్శనాలు చక్కగాను. మేమైతే చక్కగా దర్శనాలు చేసుకున్నామండి. ఇది ఉందని అసలు ఇక్కడ గుడి ఉందని మాకు తెలియదు. అంతా పడిపోయి పాడుపడ్డట్టుగా ఉన్నాయండి దేవాలయం ఇక్కడ. ఎవరైనా పునరుద్ధరిస్తే బాగుంటుంది చాలాగాను. చాలా బాగా అనిపిస్తుందండి. ఎప్పటిదో పురాతనమైన ఆలయం కదా. మేమైతే శివుణ్ణి కేశవుణ్ణి కూడా చక్కగా దర్శనాలు చేసుకుని వచ్చేసామండి. బాగా అనిపించింది. నెక్స్ట్ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడైతే అందరూను కాయిన్స్ పెడుతున్నారండి. నేను అది షార్ట్ పెట్టాను, మీకు చూసే ఉంటారు. ఆ కాయిన్స్ మనం అనుకున్న కోరిక నెరవేరితే కనుక కాయిన్ నుంచుంటుందండి. నేనైతే ఒక కోరిక అనుకున్నాను, అది నుంచుంది. అది చూడాలి మరి నెరవేరుతుందో లేదో, అంతా భగవంతుడి దయ. అదండి. ఇక్కడైతే చూసారా పెద్ద రావి చెట్టు ఇక్కడ కూడా ఉందండి. చాలా పెద్దగా ఉంది వృక్షం. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం అండి. ఇదండి, మేమైతే ఇలా దర్శనం చేసుకుని చాలా బాగా అనిపించిందండి ఆ రోజైతే మాకు. ఎందుకంటే శివుణ్ణి కేశవుణ్ణి కూడా ఒకరోజే దర్శించుకున్నాము. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ ఎవ్రీవన్.